మీరు చెప్తున్నట్టు నిజం. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిది చూసాం, రోసయ్య గారిది చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అంజయ్ గారి దగ్గర నుంచి మరి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి ఎవరైనా దాని మర్యాద కాపాడారు. ఆగమ శాస్త్రాన్ని విలువలు ఇచ్చారు. నేను చెప్పేది ఆగమ శాస్త్రం ఏదో గొప్పదానా లేకపోతే తక్కువదానా దాని గురించి కాదు, మనం కంపేర్ చేయకూడదు. ఇక్కడ ఎవరైతే మనోభావాలు ప్రజలు నమ్ముతున్నారు, మనం ప్రజలకు చేయాల్సిన బాధ్యత ఉంది. నాస్తికులు ఎంత విలువ చూస్తామో ఆస్తికులు కూడా అంతే విలువ చూడాలి. ఎవరికి ఉండే మనోభావాలు వాళ్ళకి ఉంటాయి దానికి సంబంధించి. సో కాబట్టి ఇవాళ దాదాపు భారతదేశంలో 80% మంది హిందువులు ఉంటే అందులో దాదాపుగా 99% మంది హిందువులు ఆయన్ని ఆరాధిస్తారు. ఒక మహా అయితే 1-2% నాస్తికులు ఇతరతర వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. బట్ అంత మెజారిటీ పీపుల్ విశ్వసించే దాన్ని మనం అవమానపరచకూడదు కదా, అది ప్రజాప్రభుత్వం కదా. సో ల్యాబ్ విషయానికి వచ్చేసరికి కూడా ఇప్పుడు గుజరాత్లోని ల్యాబ్కి పంపించారు. సో ఇంకా సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు, థర్డ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఒక్కొక్కసారి రిపోర్ట్స్ కూడా తప్పు వస్తాయి అనే వాదన అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ విమర్శలు చేస్తుంది, దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఒకసారి తప్పు తెరిచే కదని మనకి చాలా విషయాలు అనుభవంలోకి వస్తాయి. దీని నుంచి నిజానికి అన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కొనుగోళ్లు జరుగుతుంటాయి. నెయ్యికి సంబంధించి పవిత్రమైనది ఇవాళ వరకు కూడా తిరుమలలో నెయ్యి నాణ్యతని పరిశీలించే ప్రయోగశాల ఏది లేదు. మనకి అది లేకపోవడం వాళ్ళు చెప్పారు కానీ అది నిజం లేదు. దానికి సంబంధించి వ్యక్తిగతంగా మనుషులు చూసి వాసన బట్టి చెప్పడం తప్ప ప్రయోగశాల అంటే సైంటిఫిక్గా లేదు. దానికి సంబంధించి ఇవాటికైనా పెట్టడం అవసరం. ప్రైమరీగా ముందు అక్కడ జరిగే ప్రతిదానికి సంబంధించి వీలున్నంతే వీలుంటే ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ని ఏర్పాటు చేయాలి. బయట ఫుడ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు పరీక్ష చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే మనోభావాలకు సంబంధించి మీ ఏ రిపోర్ట్ ఇస్తే ఏం జరుగుతుందో అని చెప్పి వీళ్ళలో ఇస్తున్నారు. గవర్నమెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రతి జిల్లాలో ఉన్నారు మనకి, కానీ వాళ్ళు చేయట్లా. కాబట్టి ప్రత్యేకంగా ఒక ఫుడ్ నాణ్యతను తెలియజే ఒక విభాగాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం అపాయింట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా ప్రభుత్వం ఏం చెప్పాలంటే ఇది పవిత్రత కాపాడటం, అంతేగాని దేవుడికి మనం అవమానించడం కాదని అనే విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్లు గమనించాలి. దేవుడి యొక్క పవిత్రత కాపాడాలంటే ప్రసాదం అన్ని రకాలు. ఇవాళ తిరుమల ఒక్కటే కాదు, దుర్గగుడిలో విజయవాడ దుర్గగుడి అన్నవరం సత్యనారాయణ స్వామికి సంబంధించి, సింహాచలం అప్పన్నకి సంబంధించి, అట్లే కాణిపాకు విఘ్నేశ్వరుడికి సంబంధించి అలా మనకి ఆ ఆలయాలు చాలా ఉన్నాయి, ప్రముఖ ఆలయాలు. ఆ ఆలయాల్లో కొన్ని చోట్ల మరీ దారుణం ఏంటంటే వాళ్ళు కాంట్రాక్ట్ బయటకి ఇస్తున్నారు, సొంతగా తయారు చేయకుండా. ప్రసాదాలు బయట కాంట్రాక్ట్ వాళ్ళే ఇస్తారు, లాభాపేక్ష చూస్తారు. ఇవాళకైనా ఏదైతే ఉందో గ్రేడ్ 1 ఆలయాలు అన్నీ ఉండే గ్రేడ్ 1 వాళ్ళు దాంట్లో ఏబిసిడి కేటగిరీస్ ఉంటాయి ఆలయాలు. ఏబి కేటగిరీకి సంబంధించి ఆదాయం బాగుంటుంది. వాళ్ళు సొంతగానే పోర్టు ఏర్పాటు చేసుకొని సొంతగానే వాళ్ళు లడ్డూ తయారు చేసే విధానం ఉండాలి. కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి చెప్పాలి. దీనికి సంబంధించి అది ప్రభుత్వం ఇప్పుడు జరిగిన పరిణామ నేపథ్యంలో చర్యలు తీసుకుంటే అవసరం. ఓకే, ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి ఇది ఇంత పెద్ద మ్యాటరు, ప్రధానమంత్రి ఏ రకంగా స్పందించాలి, కానీ ఇంతవరకు ప్రధానమంత్రి స్పందించకపోవడం కారణం ఏంటి? బీజేపీ నేతలు చాలా మంది స్పందిస్తున్నారు, బండి సంజయ్ కావచ్చు, జేపీ నడ్డా అయితే మొత్తం రిపోర్ట్ అడిగారు. కానీ ప్రధానమంత్రి చిన్న చిన్న విషయాలకి ఇమీడియట్ గా స్పందిస్తారు కదా. మీరు ఇందాకేమన్నారు, ముఖ్యమంత్రి స్పందించడం ఎక్కువ కదా అన్నారు. మళ్ళీ ఇది ప్రధానమంత్రి దాకా వెళ్ళినట్టు ఇది నిందా చెప్పని చూశారు. ఇది మనది భారతదేశం లౌకిక రాజ్యం. అంత తొందరగా దానికి సంబంధించి ప్రధానమంత్రి స్పందించాల్సినంత అవసరం కాదు. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైతే అప్పుడు మాత్రమే కేంద్రం కలిగించుకోవాల్సి వస్తుంది. ఇక్కడే విఫలం కాలేదు, ముఖ్యమంత్రి స్పందించారు, తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నారు, సిట్టు వేశారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రధానమంత్రి దాకా వెళ్ళవలసిన స్థాయి లేదు కాబట్టి ఆయన స్పందించలేదు. అంటే ఈ లడ్డు వ్యవహారానికి అట్లీస్ట్ రియాక్ట్ అయ్యే అంత స్థాయి కూడా లేదంటారా? ఇప్పుడు మీరు చెప్పారుగా, వాళ్ళు మంత్రులు నడ్డా గారు స్పందించారు దానికి సంబంధించి, అట్లయినా బండి సంజయ్ గారు, సహాయ మంత్రులు, కేబినెట్ మంత్రులు కూడా స్పందించారు దీనికి సంబంధించి. ఇప్పుడు నివేదిక తెప్పించుకుంటున్నామని చెప్పి అన్నారు, దానికి సంబంధించి రిపోర్టు అది వస్తే దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్టు వాళ్ళకి తెలియదు, ఇప్పుడు పంపిస్తున్నారు వెళ్ళి నుంచి ఏం జరిగింది ఏమిటి మొత్తం రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళు స్పందించే స్థితి ఎట్లా ఉంటుంది అనేది మనం వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి ప్రధానమంత్రి స్పందించేంత విషయం ఏమీ కాదు దీనికి సంబంధించి. అందుకోసం అని చెప్పేసి ఆయన స్పందించలేదని నేను అనుకుంటున్నాను. ఇదే విషయంలో ప్రకాష్ రాజ్
ఇచ్చిన కామెంట్ కి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవడం మనం చూసాము. సో ఇది ఈ విషయాన్ని ఎందుకంత ఇప్పుడే మత విద్వేషాలతో రకరకాల సమస్యలతో మనం బాధపడుతుంటే దీన్ని ఎందుకంత పెద్ద చేస్తున్నారు, ఈ ఇష్యూని సాల్వ్ చేయండి అని ప్రకాష్ రాజ్ అన్న మాటలకి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా స్పందించారు. ఇందాకే మనం అనుకున్నాం దీనికి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ అని ఆయన ఎగ్నోటిస్ట్, ఆయన హేతువాది. నాకు తెలిసి ఆయన ఆస్తికుడు కాదు. ఏదైనా ప్రశ్నించమంటారు. హేతువాది చేసేటంటే అది దేవుడికి సంబంధించింది కాబట్టి ఏదైనా సరే ముందు ప్రశ్నించండి అనేది వాళ్ళ స్వభావం. దానికి సంబంధించి ఇంత హడావుడి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నిజం. దానికి సంబంధించి ఇప్పుడు అంత హడావుడి చేయాల్సిన అవసరం ఏముంది అన్నది ప్రకాష్ రాజ్ గారి ఉద్దేశం. అందుకోసం ఆయన చెప్తానంటే నేను చెప్పినటువంటి దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇంకోసారి చదివితే నేను చెప్పినటువంటి అంశాన్ని పాజిటివ్గా మీకు అర్థమవుతుందని చెప్పి ఆయన రిప్లై ఇచ్చాడు. కాకపోతే ఆయన ఏంటంటే హిందువులు కనుక హిందూ మనోభావాలు దెబ్బతీస్తే, హిందూ సనాతన ధర్మాన్ని కనుక ఎవరైనా విఘాతం కలిగిస్తే నేను చూస్తూ ఊరుకోను అని పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువ మాటలతోని గట్టిగా స్పందించారు. ఆయన కానీ హిందూ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈజ్ ఏ కీ వన్ ఆఫ్ ది కీ పర్సన్ యాజ్ ఎ డిప్యూటీ సీఎం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ యొక్క అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయం, దానికి సంబంధించి హిందువులకు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరికైనా. కాబట్టి అన్యాయాన్ని ఖండిద్దాం, అన్యాయానికి పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం, కఠినంగా ఉందాం దానికి సంబంధించి. కానీ మతపరంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడటం తగినటువంటిది కాదని నాకు. ఇప్పుడు నెహ్రూ గారి మీరు చెప్తుంటే ఒక మాట గుర్తొస్తుంది. నెహ్రూ గారు ఇలాంటి రాజకీయ నాయకులు ఎక్కడైనా రిలీజియస్ ఓపెనింగ్స్ కి వెళ్ళేవారు కాదంట, ఎందుకంటే మనం వెళ్ళకూడదు. సో ఇవాళ అదే జరుగుతుంది. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు రిలీజియన్ బుక్ ఉందండి, దాంట్లో చెప్తాడు ఆయన రిలీజియన్ ఇస్ ఏ సోషల్ నీడ్, ఒక సామాజిక అవసరం మాత్రమే. దాని గురించి అది అవసరం, సామాజిక అవసరం రిలీజియన్ అది. ఎందుకంటే ఒక మనిషికి ఒక స్ట్రీమ్లో నడవడానికి అట్లా కాదు, ఇది తప్పు ఇది ఒప్పు. వ్యక్తులు చెబితే వినరు కాబట్టి భగవంతుడి పేరుతో, ఒక మతం పేరుతో నువ్వు మంచి చేయరా, నువ్వు చెడు చేయమాకరా అని చెప్పడానికి సామాజికమైన బట్టి అవసరం మతం అనేది అని ఆయన చెప్తాడు. దాన్ని ఆ కోణంలో దృష్టిలో చూడాలి మనం, అంతే తప్ప మూఢత్వాన్ని పెంచే విధంగా మనం చూడటం అనేది, పైగా ఒక స్థాయి కీలకమైన స్థాయిలో అని కూడా పనిచేయకూడదు. సో మొత్తం మీద ఏది ఏమైతే మాత్రం ఈ లడ్డు నెయ్యి, కల్తీ నెయ్యితో తిరుమల లడ్డు తయారు చేయడం అనేది అందరినీ తీవ్రంగా బాధించింది. అదేవిధంగా యానిమల్ ఫ్యాట్ లాంటివి కలపడం అనేది ఉండటం ఆ నెయ్యిలో ఇంకా తీవ్రంగా కలిసివేసిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉలిక్కిపడ్డ విషయము ఇది నిజం కాకపోతే బాగుండు అని ఐ థింక్ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి. అసలు ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అంటే అసలు ఏం చేయాలంటారు? ఈ వ్యవస్థ పటిష్టంగా ఎట్లా తయారవ్వాలంటారు? ఇది చెప్పాను కదా ముందు, ఫస్ట్ ఎక్కడికి చోట అక్కడ మనకి ముందు ప్రయోగశాలలు పెట్టాలండి. ప్రతి చోట దీనికి సంబంధించి చేయాలి. అట్లాగే బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అది సుప్రీం అనుకోకుండా దానికి సంబంధించి కన్సెంట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎండోమెంట్ మినిస్టర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆగమ శాస్త్ర పండితుల్ని కనుక్కొని ఈ మార్పు చేయబోతున్నారు నిజమా కాదా అనే అంశానికి సంబంధించి చర్చలు జరిపి అప్పుడు మాత్రం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుంది. ఇంకొక విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం 100 రోజుల శత దినోత్సవం జరుపుకుంది. అయితే ఈ 3.5 నెలల్లో మొత్తం మీద పెన్షన్స్ ఇవ్వడం తప్ప 1వ తారీఖు ఇంకా సాధించిన విజయాలు ఏమున్నాయని అనుకోవాలి? బారసాల రోజున ఆవకాయ పెట్టలేం కదమ్మా, అన్నప్రాసన రోజున ఆవకాయ పెట్టలేం కదా. వీళ్ళు వచ్చి మొత్తం 100 రోజులు ఉంటున్నారు. మీరే 100 రోజుల్లో దాదాపు నెల రోజులు వరదలు, అధిక వర్షాలు ఇవన్నీ జరిగినాయి. దానికి సంబంధించి ఇక్కడ మనం చేయాల్సింది మీరు అంటే ఫస్ట్ అందరికీ ఆమోదయోగ్యంగా పెన్షన్లు అందరికి ఇస్తారు. ఆ తర్వాత కూడా ప్రతి నెల రేపు ఆదివారం వస్తే ఈ రోజు అందించారు, లాస్ట్ మంత్ కూడా దానికి సంబంధించి శనివారం నాడు అందించారు. దానికి సంబంధించి ముందు సంక్షేమానికి సంబంధించి ప్రయారిటీ ఇచ్చాడు ఆయన, చూస్తున్నాడు దీనికి సంబంధించి. రెండోది వరదల సందర్భంగా విజయవాడ ముంచెత్తింది. విజయవాడ ఒకటే కాదు, బుడమేరు కారణంగా చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. మునేరు లాంటి ఉపనదులు చాలా పొంగి పొరలాయి దానికి సంబంధించి. సో ఈ స్థితిలో ముఖ్యమంత్రి ఆ వయసులో కూడా ట్రాక్టర్ మీద ఎక్కి వరద ప్రాంతాల్లో తిరిగి విజయవాడ సబ్ కలెక్టరేట్ని సచివాలయంగా మార్చి ఆయన అక్కడే కూర్చొని స్వయంగా ఆయన ట్రాక్టర్ ఎక్కి ఆహార పొట్లాలు అందజేశాడు ఆయన. అంతకు మించిన మనకి సీఎం ఎవరు కనిపిస్తారు? సీఎం అంటే దూరంగా ఉండి హెలికాప్టర్లు చూసి వెళ్ళిపోయేవో కనిపిస్తారు తప్ప మనకి ఇట్లా
ఆచరణకు వచ్చేసి ఆచరణలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేసి ముఖ్యమంత్రులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన ముఖ్యమంత్రి చంద్రబాబు.